వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. కొండా సురేఖ ప్రస్తుతం దేవాదాయ శాఖ మంత్రి. ఆమె ఏం మాట్లాడినా, ఏ రకమైన ప్రకటనలు చేసినా, ఏ వ్యాఖ్యానాలు చేసినా దాన్ని ప్రత్యర్థి పార్టీలు, ప్రధానంగా బీఆర్ఎస్ తనకు అనుకూలంగా వాడుకుంటుంది. ఈరోజు కూడా కొండా సురేఖ ఒక వ్యాఖ్యానం చేస్తే దాన్ని వక్రీకరించేం అనలేము. ఆమె అన్న మాటల్లోంచే వాళ్ళు తీసుకున్నారు కాబట్టి దాన్ని అనుకూలంగా మార్చుకుని కాంగ్రెస్ని విమర్శిస్తున్నారు. సో కొండా సురేఖ ఏమన్నారంటే, మంత్రులకి రకరకాల కంపెనీల నుంచి ఫైల్స్ వస్తుంటాయి, వాటిని ఆమోదించడానికి, సంతకం పెట్టడానికి వాళ్ళు డబ్బులు తీసుకుంటూ ఉంటారు. ఇలాంటి పనులు నేను చేయను. సో నా దగ్గరికి వచ్చే వాళ్ళని సంఘసేవ చేయమని చెప్తాను, లేదా మా స్కూల్స్కి సంబంధించిన ఏమైనా చేయమని చెప్తాను, సోషల్ యాక్టివిటీ చేయమని చెప్తాను అని ఆమె మాట్లాడారు. ఈ సంభాషణలో మొదటి 2 వాక్యాల్ని ఇప్పుడు బీఆర్ఎస్ ఆయుధంగా వాడుకుంటోంది. మంత్రుల దగ్గరికి ఫైల్స్ వస్తాయి, దానికి డబ్బులు తీసుకుంటారు అన్న మాటని ఆయుధంగా చేసుకుని విమర్శలు మొదలుపెట్టారు. మీరు చూశారు, మొన్న మధ్య బీఆర్ఎస్ రజతోత్సవ సభ సందర్భంగా కేసీఆర్ కూడా ఇదే మాట అన్నారు. మంత్రులు కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్ తీసుకుంటున్నారు, దాదాపు 30% కమిషన్ తీసుకుంటున్నారని చెప్పి స్వయంగా కాంట్రాక్టర్లు సెక్రటేరియట్లో ధర్నా చేశారు అన్న మాటని చెప్పారు. ఈరోజు కొండా సురేఖ మాట్లాడిన తర్వాత కేటీఆర్ కూడా ఇదే మాట అన్నారు. అంతంతో పాటు ఇలా ఇంత ఓపెన్గా ఈ విషయాన్ని చెప్పినందుకు కొండా సురేఖని అభినందించాలి, అలాగే ఏ మంత్రులు డబ్బులు తీసుకుంటున్నారో వాటి జాబితా కూడా ఇవ్వాలి అని వ్యంగ్యంగా ఆయన కామెంట్ చేశారు. కేటీఆర్ కొండా సురేఖ వ్యాఖ్యల్ని మీద స్పందించడం, తీవ్రంగా వాదోపవాదాలు దిగటం అనేది ఇంతకుముందు చూసాం. ఇప్పుడు వ్యంగ్యంగా ఆమెకు మద్దతుగా మాట్లాడారు, అంతే తేడా. సో కొండా సురేఖ ఒక ఫైర్ బ్రాండ్ లాగా నిక్కచ్చిగా మాట్లాడతారు, స్పష్టంగా మాట్లాడతారు, సూటిగా తన అభిప్రాయం చెప్తారు అనే పేరు కాంగ్రెస్ రాజకీయాల్లో ఉంది. ఆమె తన రాజకీయ జీవితాన్ని కాంగ్రెస్ నుంచే ప్రారంభించారు. 95లో కాంగ్రెస్ పార్టీలో ఎంపీటీసీగా గెలిచిన ఆమె తర్వాత రకరకాల పదవులు చేపట్టారు. 99లో మొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత వైఎస్ఆర్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు. వైఎస్ఆర్ మరణం తర్వాత వచ్చిన తాజా రాజకీయ పరిణామాల్లో జగన్కి మద్దతు ఉన్నా కూడా ఆయనకి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఇవ్వలేదు అని, అవకాశాన్ని ఇవ్వలేదని చెప్పి నిరసన వ్యక్తం చేస్తూ మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత ఎఫ్ఐఆర్లో రాజశేఖర రెడ్డి పేరును చేర్చారని కోపంతో శాసనసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. అంటే స్ట్రాంగ్ కాంగ్రెస్ ఫాలోయర్ లాగా, మద్దతుదారుగా, గట్టిగా కాంగ్రెస్ తరఫున వాదించే వ్యక్తిగా ఆమె ఒక ముద్రపడ్డారు. ఆ తర్వాత పరిణామాల్లో జగన్ పార్టీలో చేరారు. జగన్ పార్టీలో కేవలం కొంతకాలమే ఉన్నారు, దాదాపు 2 ఏళ్లే ఉన్నారు. ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరారు. బీఆర్ఎస్లో 5 ఏళ్ల పాటు ఆమె బీఆర్ఎస్ పార్టీ తరఫున పనిచేశారు. ఆ తర్వాత కాంగ్రెస్లో తన సొంత గూటికి 2018లో కాంగ్రెస్కి వచ్చేసారు. వైఎస్ఆర్ తరఫున పోటీ చేసినప్పుడు ఆమె ఓడిపోయారు. తర్వాత పరిణామం ఆమె అన్నిసార్లు గెలుస్తూనే వచ్చారు. ఇది ఒక పరిణామం. సో కాంగ్రెస్ స్ట్రాంగ్ హోల్డ్గా, కాంగ్రెస్ పునాదుల మీద వచ్చిన రాజకీయవేత్తగా ఆమెని మనం చూడొచ్చు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాజకీయ నాయకుల ప్రసంగాలు, అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీల మధ్య వాదోపవాదాల్లో కొండా సురేఖ కీ పాయింట్ నిలిచారు. కేర్ ఆఫ్ కాంట్రవర్సీ అన్న పేరును కూడా ఆమె తెచ్చుకున్నారు. సో ఆమె రకరకాల సందర్భాల్లో చేసిన వ్యాఖ్యానాలని బీఆర్ఎస్ గట్టిగా తీసుకుంది, సీరియస్గా తీసుకుంది. అవి కొన్ని పర్సనల్గా టార్గెట్ చేసేవి, కేసీఆర్ని టార్గెట్ చేసినవి, కేటీఆర్ని టార్గెట్ చేసినవి కూడా. ఒక సందర్భంలో ఆమె కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితం అయ్యారు, కేసీఆర్ కనిపించట్లేదు, ఏమైపోయారో, బహుశా కేటీఆర్ గొంతు పిసికి చంపేసి ఉంటారేమో అన్నంత తీవ్రమైన వ్యాఖ్యానాన్ని కూడా చేశారు. దీని మీద చాలా దుమారం జరిగింది. బీఆర్ఎస్ చాలా తీవ్రంగా స్పందించింది, తీవ్రంగా ధ్వజమెత్తింది కూడా, నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరికలు కూడా చేసింది. ఇది ఒక అంశం. ఇంకో అంశం ఏంటంటే, నేరుగా కేటీఆర్ క్యారెక్టర్ మీద ఆమె దాడి చేశారు. కేటీఆర్ వలన చాలామంది హీరోయిన్లు పెళ్లిళ్ళు చేసుకుని సినిమా ఫీల్డ్ని వదిలేసి వెళ్ళిపోతున్నారు అని ఒక నెగిటివ్ కామెంట్ చేశారు, ఒక దారుణమైన కామెంట్ చేశారు. అలాగే అక్కినేని ఫ్యామిలీలో కూడా వివాదం కావడానికి కేటీఆర్ఏ కారణము అని రకరకాల అపోహలకు కారణమయ్యే అంశాలని ప్రస్తావించారు. దీని మీద సీరియస్గా కామెంట్ చేశారు. దీని మీద కేటీఆర్ కోర్టుకి కూడా వెళ్ళారు. ఇది ఒక నేపథ్యం. ఆ తర్వాత ఈ పరిణామాల్లో దీనిపై నాగార్జున రియాక్ట్ అయ్యారు. అలాగే సమంత కూడా చాలా హుందాగా రియాక్ట్ అయ్యారు. దయచేసి నన్ను రాజకీయాల్లోకి లాక్కండి, ఒక స్త్రీ సినిమాల్లో నటించడం అంటే చాలా సాహసం కావాలి, దాన్ని చాలా నిబ్బరంగా ఎదుర్కొంటూ నేను ముందుకు వస్తున్నాను, నాకు రాజకీయాలతో సంబంధం లేదు. అలాగే విడాకులు తీసుకోవటం అనేది నా వ్యక్తిగత విషయం, దీన్ని రాజకీయాలతో ముడిపెట్టకండి, మీరు మంత్రిగా మీరు మాట్లాడే మాటలకు చాలా ప్రభావం ఉంటుంది కాబట్టి ఈ విషయం నేను మీకు చెప్తున్నాను అనే ఆమె సోషల్ మీడియాలో, అది ఇన్స్టాగ్రామ్ కావచ్చు, వీటిలో ఆమె స్పందించింది. సో ఈ వివాదాలు, కొండా సురేఖ చుట్టూ వివాదాలు ఇలా రకరకాల అంశాల్లో ఉన్నాయి. అలాగే ఒక సందర్భంలో ఆమె
సొంత కుటుంబ సభ్యులతో మాట్లాడే సందర్భంలో బంధువులతో వాదోపవాదాల మధ్య అసభ్యంగా మాట్లాడినట్టు ఒక వీడియోని ప్రత్యర్థులు విడుదల చేశారు. అలాగే ఇంకో సందర్భంలో తన మేనలుడికి ఉద్యోగం ఇప్పించమని చెప్పి ఆమె కోరినట్టుగా ఆ మంత్రిని కోరినట్టుగా మరొక వీడియోని రిలీజ్ చేశారు. ఇవన్నీ ప్రత్యర్థి పార్టీలు, ముఖ్యంగా బీఆర్ఎస్ పనే అని చెప్పి స్వయంగా ఆమె కూడా అన్నారు. అలాగే కాంగ్రెస్ లో కూడా అంతర్గతంగా ఉన్న అభిప్రాయం కూడా అదే. కొండా సురేఖని బీఆర్ఎస్ టార్గెట్ చేస్తూ వస్తోంది. వీలైన సందర్భాల్లో అవకాశం ఉన్న ప్రతిసారి ట్రోల్ చేస్తూనే ఉంటుంది. ఈ రోజు ఆమె మాట్లాడిన దానిలో తప్పు లేదు, కానీ అలాంటి అర్థం వచ్చేటట్టు, అంటే నేను చేయను అని చెప్పడంలో తప్పు లేదు, కానీ మిగతా అందరూ చేస్తున్నారు అని చెప్పడం ద్వారా ఆమె కాంగ్రెస్ ప్రభుత్వ ప్రతిష్టని దెబ్బతీశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కమిషన్లు తీసుకునే ఫైల్స్ని మూవ్ చేస్తుంది అనే అనుమానాన్ని క్రియేట్ చేసేటట్టుగా ఆమె వ్యాఖ్యలు ఉన్నాయి. సో ఆమె దేవాదాయ శాఖ మంత్రిగానే కాదు, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక డైనమిక్ రోల్ పోషిస్తున్నప్పుడు ఇలా మాట్లాడకూడదు. చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. పైగా గతానుభవాల దృష్ట్యా ఏ సందర్భంలో నోరు జారినా అది ఆమెకే కాదు, ఆమె ప్రభుత్వానికి కూడా ఇబ్బంది కలిగించే అవసరం అవుతుంది. ఈ విషయంలో ఆమె జాగ్రత్త తీసుకుంటే బాగుంటుంది అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఈ అంశంపై మీ అభిప్రాయాల్ని, సూచనల్ని మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ.